హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక శ్రీకర్ డాక్టర్ ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా డాక్టర్ ఈ విషయం మా అమ్మ వాళ్ళకి చెప్తే చాలా సంతోషపడతారు అని అవనిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. దాంతో డాక్టర్ గారు షాక్ అయిపోతూ వెంటనే సుజాతకి ఫోన్ చేసి తను ఎవరో గుర్తు చేసి నేను గుడికి వచ్చాను, మీ చెల్లెలు తన భర్త కనిపించారు అని డాక్టర్ గారు చెప్తూ ఉండగా, అవునా, మీరు చెప్పిన విషయం ఆ రోజే నా చెల్లెలకి వాళ్ళ అత్తారింటి వాళ్ళందరికీ చెప్పేశాను, నా మాట వినట్లేదు డాక్టర్ అని సుజాత అంటుంది. నేను ఎందుకు ఫోన్ చేశానో వినండి, మీ చెల్లెలు గుళ్ళో పడిపోయిందని టెస్ట్ చేశాను, తను ప్రెగ్నెంట్ అని తెలిసింది అని చెప్పడంతో సుజాత ఒక్కసారిగా షాక్ అయిపోతూ అవునా అని అడుగుతూ ఉండగా, ఇప్పుడే ఇద్దరు చాలా ఆనందంతో బయలుదేరి వెళ్ళిపోయారు. తన కండిషన్ ఎలా ఉందో నేను పూర్తిగా స్టడీ చేసి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి టెస్ట్లని ఫారెన్ డాక్టర్ కూడా పంపించి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాను. అంతలా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అంత మూర్ఖంగా ఉంటే ఎలా చెప్పండి? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవాలి అనుకుంటున్నారా ఏంటి అని డాక్టర్ గారు అడుగుతూ ఉండగా, నాకేం అర్థం కావట్లేదు అని సుజాత అంటూ ఉండగా, ఇది నా వార్నింగ్ అనుకోండి, లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, అవని పిల్లల్ని కంటే గనక తనకి చాలా రిస్క్ అని చెప్తూ ఉండగా, డాక్టర్ గారు నాకేం చేయాలో తోచట్లేదు అని సుజాత అంటుంది. ఈసారికి అబార్షన్ చేయించుకోవడం చాలా మంచిది, తనేం నాకు శత్రువు కాదండి, తనకి పిల్లలు కలగకుండా నేను అన్యాయం చేయడానికి అని అంటూ ఉండగా, డాక్టర్ గారు నాకు ఒక సహాయం చేస్తారా అని చెప్పి సుజాత ఏదో విషయం చెప్పి ఏమంటారు డాక్టర్ అని అడుగుతూ ఉండగా, సరే మీరు అనుకున్నట్లే చేద్దాం అని చెప్పేసి డాక్టర్ ఫోన్ పెట్టేస్తారు. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఇంటికి వెళ్లి అమ్మా నాన్న అందరూ తొందరగా రండి అని పిలుస్తూ ఉండగా, అందరూ వచ్చి ఏంటి శ్రీకర్ ఇద్దరు మొహాలు చాలా ఆనందంగా ఉన్నాయి అని అడుగుతుంటారు. మీరు కూడా ఇవాళ ఎంతో సంబరాలు చేసుకునే విషయం అమ్మా, మీరు నానమ్మ తాతయ్యలు కాబోతున్నారు అని శ్రీకర్ చెప్పడంతో ఇక వెంటనే నిహారిక కృష్ణ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అని వేదవతి ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉండగా, అవునమ్మా ఇద్దరం గుడికి వెళ్ళాం, గుడిలో ప్రెగ్నెంట్ అని తెలిసింది, మేము అమ్మా నాన్నలు కాబోతున్నాం అని చెప్తూ ఉండగా, శ్రీకర్ ఎంత మంచి వార్త చెప్పావరా అని చాలా సంతోషంగా ప్రసాదరావు శ్రీకర్ ని హక్ చేసుకుంటూ ఉంటాడు. ఇక వేదవతి కూడా అవని చూస్తూ చాలా సంతోషపడుతూ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి అన్నపూర్ణ దేవి దగ్గరికి వెళ్తూ ఉండగా, ఇంత శుభవార్త చెప్పినా కూడా మీకు కనీసం కంగ్రాట్స్ చెప్పాలని కూడా ఆలోచన లేదా అని ప్రసాదరావు లావణ్య వాళ్ళని అరుస్తూ ఉండగా, ఇక లావణ్య రాధా కంగ్రాచులేషన్స్ అవని అని చెప్తూ ఉంటారు. ఇక వేదవతి అన్నపూర్ణ దేవి దగ్గరికి వెళ్లి మీ ఆశీర్వాద బలంతో నా కోడలు గర్భవతి అయింది, అవనిని చల్లగా చూడు తల్లి అని దండం పెట్టుకుని స్వీట్స్ తీసుకుని వేదవతి హాల్లోకి వస్తూ ఉండగా, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అని నిహారిక కృష్ణ కూడా చెప్తూ ఉంటారు. ఇక వేదవతి వచ్చి శుభవార్త చెప్పారు కదా, అందుకే అమ్మవారి ప్రసాదంతో నోరు తీపి చేస్తున్నాను తినండి అని అవని శ్రీకర్ కి తినిపిస్తూ ఉండగా, ఏమండి ఈ వార్త మన బంధువులకి మన చుట్టాలకి మన స్నేహితులకి అందరికి చెప్పాలి అని అంటూ ఉండగా, అలాగే వేద అని ప్రసాదరావు అంటుంటే, అంతేకాదు మన చుట్టూ ఉన్న పల్లెటూర్లందరికీ చాటింపు వేయించాలి, చాటింపు మామూలుగా ఉండకూడదు, వేదవతి లాంటి జాతకం వాళ్ళ పాప అవనికి పుట్టపోతుంది అని దండోరా వేయించాలి, ఆ అమ్మవారు ఎంత తొందరగా నిన్ను కర్ణించిందో చూడమ్మా, నాలాంటి జాతకం కలిగిన ఓడలో నా ఇంట్లోకి రావాలి అనుకున్నాను, ఇంతకాలానికి నా మనవరాల రూపంలో రాబోతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది, సిద్ధేశ్వర స్వామి వారు చెప్పినట్టే అంతా జరగబోతుంది అని వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవని చాలా సిగ్గుపడుతూ సంతోషిస్తూ ఉండగా, నిహారికి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అంతలో డాక్టర్ ని తీసుకుని సుజాత అక్కడికి వచ్చి అత్తయ్య అని పిలుస్తూ ఉండగా, అవని పరిగెత్తుకుంటూ వెళ్లి అక్క నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్తూ ఉండగా, నీకు సంతోషంగా ఉందేమో మాకైతే సంతోషంగా లేదు అని సుజాత అంటూ ఉండగా, మాకు గుళ్ళో చెప్పింది ఈ డాక్టర్ గారే అమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉండగా, అందుకే ఈమెను తీసుకొచ్చాను, శుభవార్త చెప్పింది కదా అని మీరంతా పండుగ చేసుకుంటున్నారు, తర్వాత నా చెల్లెల పరిస్థితి ఏంటా అని మీరెవరూ ఆలోచించరా అని సుజాత అడుగుతూ ఉండగా, ఆలోచించేదేముంది, అత్తయ్యకి ఇష్టమైన కోడలు అవని, అవని ఫ్యూచర్ వేరే లెవెల్లో ఉంటుంది, అవును సుజాత ముద్దుల కోడలు కదా చాలా అపురూపంగా చూసుకుంటారులే అని లావణ్య రాధా అంటూ ఉండగా, అత్తయ్య వాళ్ళేమో కాలు కింద పెట్టనివ్వరు, కాళ్ళ దగ్గరికి అన్ని అందిస్తారు, సేవలు అన్ని చేసుకుంటారు అని నిహారిక అంటూ ఉండగా, చూడు అమ్మా నాన్నల మొహాలు లైటులా ఎలా వెలిగిపోతున్నాయో, అదే నా భార్య ప్రెగ్నెంట్ అని తెలిస్తే మాత్రం మొహాలు వాడిపోయాయో అని కృష్ణ అంటుంటే, ఎంత కాదనుకున్నా నేను కోడల్ని అనే ధ్యాస పెద్దలిద్దరికి లేకుండా పోయినట్టుంది అని నిహారిక అంటుంది. మోసాలు చేసే కోడల మీద ఉన్న అభిమానానికి త్యాగాలు చేసే కోడల మీద ఉన్న అభిమానానికి చాలా తేడా ఉంది అని వేదవతి అంటుంది. మేమంటుంది కూడా అదేలేండి అని నిహారిక అంటూ ఉండే. అంతలో సుజాత మీ ఇంటి గొడవలు కాసేపు ఆపండి, ముందు నా భయాన్ని అర్థం చేసుకోండి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పండి అని చెప్పగానే, ఇంతకు ముందు నేను చెప్పిన విషయం సుజాత గారు మీతో చెప్పానని నాతో చెప్పారు, ఇలాంటి సిచ్యువేషన్ లో అవని నుంచి మీరు ఎందుకు బిడ్డల్ని కోరుకుంటున్నారు అని అడుగుతూ ఉండగా, చూడమ్మా అవనికి ఏం కాదు, అమ్మవారి ఆశీర్వాదమే కాదు అవనిలో అమ్మవారి శక్తి కూడా ఉంటుంది, పైగా పుట్టబోయేది గొప్ప కారణ జమురాలు అని వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉండగా, మీ నమ్మకం మీకు ఉండొచ్చు, బట్ అవని లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారు అని డాక్టర్ గారు చెప్తూ ఉండగా, వైద్యం నారాయణ హరి అంటారు, మీరు దేవుడితో సమానమే కాదంటలేదు, కానీ మా నమ్మకాలు నిజమవుతాయి చూడండి అని అవని అంటుంది. మీరు మీ కుటుంబం సంతోషం కోసం ముందడుగు వేస్తున్నారు,
ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు బేబీని కనకుండా ఉండటమే మంచిది. మీకు న్యూట్రిస్ ప్రాబ్లం ఉందని తెలుసు కదా అని డాక్టర్ గారు అడుగుతూ ఉండగా, నా కోడల్ని ప్రమాదంలోకి నెట్టేయడం నాకేమైనా సరదానా తల్లి? నా కోడలికి ఏం కాదని నమ్మకం నాకుంది అని వేదవతి అంటుంది. అది విశ్వాసం అని మీరంటున్నారు, మూర్ఖత్వం అని నేను అనుకుంటున్నాను. మీ కోడలి శ్రేయస్ కోరి చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి డాక్టర్ గారు చాలా సీరియస్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, సుజాత నేను చెప్తే మీకు అర్థం కావట్లేదని డాక్టర్ గారిని తీసుకొచ్చాను. ఇప్పటికీ మీరు మారకపోతే మీ అంత దుర్మార్గులు ఇంకెవరు ఉండరు అని సుజాత అరుస్తూ ఉండగా, సుజాత నువ్వేం కంగారు పడుకో, దేశంలో ఉన్న డాక్టర్లందరినీ పిలిపించి అవనికి డెలివరీ చేయిస్తాం అని ప్రసాదరావు చెప్తూ ఉండగా, అవునమ్మా చీమ కుట్టినంత ప్రమాదం కూడా జరగకుండా చేస్తాం, నువ్వేం భయపడకు అని వేదవతి కూడా చెప్తూ ఉండగా, జాతకానికి విలువిచ్చే మీ అమ్మా నాన్నలు ఆ పిచ్చితో అవనిని బలి చేయబోతున్నారు. అసలు నువ్వేలా ఒప్పుకుంటున్నావు శ్రీకర్? నువ్వు కూడా ఆ పిచ్చిలో పడిపోయావా అని సుజాత అడుగుతూ ఉండగా, అవని నీవే నా నిర్ణయం, అంతకు మించి నేనేం చెప్పలేను వదినా అని శ్రీకర్ అంటాడు. అవని మీ అత్తలాంటి జాతకం గల మనవరాలు వీళ్ళకి అవసరం, ఎందుకంటే వీళ్ళ సంప్రదాయాలు ఆచారాలు మరో తరం అందుకుంటుందన్న స్వార్థం వీళ్ళది. కానీ నీ పరిస్థితి ఏంటి అని సుజాత అడుగుతూ ఉండగా, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకపోవడమే మంచిదక్క అని అవని అంటూ ఉండగా, అక్క కాదు అమ్మ అని అంటావు కదా, మరి ఈ మధ్య మీ అమ్మ మాట నువ్వు ఎందుకు వినట్లేదు అవని అని నిహారిక అడుగుతూ ఉండగా, పాపం మీ అక్క నీ గురించి ఎంతలా బాధపడుతుందో చూడు అని కృష్ణ అంటుంటే, అసలు ఏంటి పంచాయతీ? అత్తేమో బిడ్డల్ని కనమని, అక్కేమో బిడ్డల్ని కనొద్దని, ఎక్కడికి వెళ్తుంది ఇది అని లావణ్య అడుగుతుండగా, డాక్టర్ ని వెంటేసుకొచ్చి చెప్పాల్సింది చెప్పావు కదా, ఇక బయలుదేరు అని రాధాకృష్ణ చెప్తూ ఉండగా, చివరిసారిగా అడుగుతున్నాను నీ నిర్ణయం ఏంటవని అని సుజాత అడుగుతూ ఉండగా, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా నిర్ణయం అదే అక్క, బిడ్డ పుట్టాల్సిందే, భూమి మీదకి రావాల్సిందే, నా అత్త నుంచి అమ్మవారి ఆచారాలు ఆ బిడ్డ అందుకోవాల్సిందే, ఈ విషయంలో ఇక మీరు జోక్యం చేసుకోకండి సుజాత గారు, ఇది మా వ్యక్తిగత విషయం, మా కుటుంబ విషయం అని అవని చాలా సీరియస్ గా చెప్తూ ఉండగా, ఇక ఆ మాటలకి సుజాత షాక్ అయిపోతూ వెంటనే వస్తే పిచ్చిదానా, నువ్వు బిడ్డల్ని కంటే కష్టాలు పాలవుతావని ఆ జంగమదేవర్ గారే చెప్పారే అని సుజాత చెప్పడంతో ఆమె షాక్ అయిపోతూ ఏంటి అని అడుగుతూ ఉండగా, అవనే ఆయన నీ గురించి ఏం చెప్పారో తెలుసా అని చెప్పేసి అంటూ, జంగమదేవరా ఏం చెప్పారో అవనికి చెప్పి ఈ విషయం ఆ రోజు నీతో చెప్పాలని మీ ఇంట్లో జరిగే సంతాన లక్ష్మి వ్రతానికి నేను వచ్చాను, నీతో చెప్పే ప్రయత్నం కూడా చేశాను, కానీ నువ్వు వినిపించుకోలేదు. ఆ మాటలన్నీ ఇదిగో నీ అత్త వినింది, ఎక్కడ నీ మనసు మారిపోతుందో అని నీ అత్త ఏం చేస్తుందో తెలుసా, నీతో ఒట్టు వేయించుకుంది. నీ అత్త ఏమైనా తక్కువది అనుకుంటున్నావా? ముందే జాగ్రత్త పడిపోయింది. నీ అత్తలో ఎంత స్వార్థం ఉందో ఒకసారి బాగా ఆలోచించుకో, ఇలాంటి వాళ్ళకి వారసులు ఇవ్వటం అవసరం అంటావా, బాగా ఆలోచించవని అని సుజాత చెప్పడంతో ఇక మాట విన్నావని షాక్ అయిపోతూ, ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అత్తయ్య అని అడుగుతూ ఉండగా, గట్టిగా నిలితి అని సుజాత అంటూ ఉంటుంది. చెప్పండి అత్తయ్య, ఆ రోజు అక్క చెప్పింది మీరు నాతో ఎందుకు చెప్పలేదు, మీరు ఇలా చేస్తారని అనుకోలేదు, అంటే మీరు నాతో ఒట్టు వేయించుకుంటే కానీ నా మీద నమ్మకం లేదా? నేను మీరు ఒట్టు వేయించుకోకపోయినా బిడ్డల్ని కంటానత్తయ్య, బిడ్డల్ని కనడం ఈ వంశానికి ఇవ్వడం నా బాధ్యత అని అవని అంటూ ఉండగా, ఇక వెంటనే సుజాత షాక్ అవుతూ ఉంటుంది. బిడ్డల్ని కనడం, అమ్మ అని పిలిపించుకోవడం ఆడదానికి ఒక వరం, నా భర్తని తండ్రిని చేసి సమాజంలో తన గౌరవాన్ని పెంచడం నా ధర్మం, అలాంటప్పుడు నేను మాతృత్వానికి నోచుకోకుండా ఉంటానని నువ్వెలా అనుకున్నావత్తా అని అడుగుతూ, అక్క నా మీద నీకు ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంది కాదనట్లేదు, కానీ నాకు ఏదో ప్రమాదం కలగబోతుంది అని బిడ్డల్ని కనకుండా ఎలా ఉంటానక్క, కడుపులో పడిన బిడ్డని ఎలా చంపుకుంటాను, ప్రాణం పోయాలి కానీ తీయక సౌమ్య నీ కడుపులో పడ్డాక డాక్టర్ వచ్చి ఎవరో ఒక్కరే బ్రతుకుతారు అంటే నువ్వు ఏమనేదానివి, బిడ్డని బ్రతికించండి అని అనేదానివి కదా, అమ్మవారి మీద భారం వేశాను, నువ్వు భయపడినట్టుగా నాకేమీ జరగదు అని అవని చెప్తూ ఉండగా, నా కోడలు చెప్పింది విన్నావు కదా, ఇక బయలుదేరు అని వేదవతి చెప్తూ ఉండగా, ఈ ఇంటి కోసం నువ్వు ప్రాణమైనా ఇస్తావని తెలిసి కూడా నేను ఆరాటపడ్డాను చూడు, అది నా తప్పు అని అరుస్తూ చాలా కోపంగా సుజాత అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. నువ్వు బిడ్డని కనను అంటావేమోనని నాకు చాలా భయం వేస్తుందమ్మా అని వేదవతి అంటూ ఉండగా, మీలాంటి మహజ్జాతకురాలు పుట్టబోతుంది, కారణ జన్మరాలు పుట్టబోతుంది, కనకుండా కడ తెరిచి తనని ఎలా అనుకున్నారు అత్తయ్య అని అవని అనటంతో ఇక వెంటనే వేదవతి చాలా సంతోషంగా అవనిని హక్ చేసుకుంటూ ఉంటుంది. లావణ్య, రాధాకృష్ణ, నిహారిక కృష్ణ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వేదవతి, శ్రీకర్ అవనిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ రోజు నుంచి మనందరం చాలా అలర్ట్ గా ఉండాలి అని చెప్పడంతో సరేనమ్మా అని చెప్పేసి శ్రీకర్ అవనిని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక వేదవతి అవనికి ఎటువైపు నుంచి కూడా ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలండి అని ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత కృష్ణ గదులకు వెళ్లి అయిపోయింది, అంతా అయిపోయింది, సీన్ అంతా కాలిపోయింది, సుజాత డాక్టర్ గారు బిడ్డల్ని కనకూడదని రకరకాలుగా చెప్పి చూసిన ఇంట్లో ఎవరు వినట్లేదు, అమ్మా నాన్న శ్రీకర్ కి అవనికి పుట్టబోయే బిడ్డ విషయం అవనిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు, ఇప్పుడు అవని పొగుడుతున్నారు, రేపు అవనికి పుట్టబోయే బిడ్డని దేవతలా పూజిస్తారు, మనకు పుట్టబోయే బిడ్డని మాత్రం ఒక పని మనుషులానే చూస్తారు, ఫ్యూచర్ గురించి మనం పెద్ద పెద్ద స్కెడ్యూల్ వేసుకున్నాం, మన బతుకు దిగజారుడు బతికేలా కనబడుతుంది అని కృష్ణ అంటుంటే, రానివ్వను కృష్ణ, పరిస్థితి అంతవరకు రానివ్వను అని నిహారిక అంటూ ఉండ, వచ్చేసింది రానివ్వకుండా ఇక నువ్వు ఆపేదేంటి, భయంకరమైన తుఫాన్ని ఆపడం ఎంత కష్టమో భయంకరమైన నిజాన్ని కూడా ఆపడం నీ వల్ల కాదు అని అనేది నిజం
అందుకే ఇకపై మనం ఇంట్లో రాజీ పడి బతకటం తప్పదు అని కృష్ణ అంటుంటే తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది కృష్ణ. అలాగే ప్రాబ్లం తో పాటు సొల్యూషన్ కూడా పుడుతుంది. సొల్యూషన్ ఏంటో వెతుకుదాం అని నిహారిక అంటుంది. ఏం వెతుకుతావో ఏంటో, నాకైతే మన టైం దగ్గర పడుతుంది అనిపిస్తుంది అని కృష్ణ అంటూ ఉండగా, మంచి రోజుకైనా 24 గంటలే, చెడ్డ రోజుకైనా 24 గంటలే కృష్ణ, మనకి టైం వస్తుంది. అప్పుడే ఎందుకింత వైరాగ్యం? నాకు పుట్టే బిడ్డ పని మనిషి అవుతుంది, అవనికి పుట్టబోయే బిడ్డ దేవతగా కొలవబడుతుంది అని అనుకోవద్దు అని నిహారిక అంటుంది. అనుకోవద్దు అంటావేంటి? అదే కనబడుతుంది అని కృష్ణ అంటుంటే, ఇద్దరు బిడ్డలుండరు, ఒకే బిడ్డ ఏంటి వారసుల స్థానంలో ఉంటుంది అని నిహారిక చెప్తూ ఉండగా, మనం డ్రాప్ అవుతున్నామా అని కృష్ణ అడుగుతూ ఉండగా, అవనిని డ్రాప్ చేస్తున్నాం, అవనికి పాపని పుట్టనివ్వం, డెలివరీ అయ్యేలోపు ఆ పాప పైకి పోయేటట్టు చేస్తాను అని నిహారిక చెప్తూ ఉండగా, ఇక ఆ మాట విన్న కృష్ణ షాక్ అయిపోతూ, ఏంటి మరోసారి చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అవనికి బిడ్డ పుట్టకుండా చేస్తాను అంటున్నా అని నిహారిక చెప్తూ ఉండగా, వినటానికి బానే ఉంది, చేయడమే కష్టం అని అంటూ ఉంటాడు. అసాధ్యాల్ని సాధించి మరీ చేజిక్కించుకున్నాను, ఆ రోజు మర్చిపోయావా అని నిహారిక అంటూ ఉండగా, ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అని కృష్ణ అంటాడు. ఏ రోజైనా మనకి అనుకూలంగా నడవాల్సిందే, తొందరలోనే నువ్వు గుడ్ న్యూస్ వింటావు, గెట్ రెడీ బేబీ అని నిహారిక అంటుంది. ఫర్ సపోజ్ నువ్వు అనుకున్నట్లుగానే అలా చేసావే అనుకున్నాం, ఆ విషయం కనుక బయటపడింది అంటే, మొన్న మా అమ్మ త్రిశూలాన్ని కావాలని గురి తప్పించింది, ఈసారి తప్పదు, తీసుకొని గుండెల్లో పొడుస్తుంది అని కృష్ణ చెప్తూ ఉండగా, అప్పటి సంగతి అప్పుడు చూసుకున్నా, పవని బిడ్డని అంతం చేయడానికి ఇక నా ప్లాన్స్ ని నేను మొదలు పెడతాను అని నిహారిక చాలా సీరియస్ గా అంటూ ఉంటుంది. దాంతో కృష్ణ షాక్ అవుతూ చూస్తుంటాడు.